రైట్, ఇక డీటెయిల్స్ చూసుకుంటే వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పరిగిలోని నారాయణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చిన సీఎం బీఆర్ఎస్ బీజేపీలు ప్రజా సమస్యల పరిష్కారంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ లో సీఎం పర్యటన కొనసాగింది. నారాయణపూర్ లో ఈ మహిళా శక్తి చెక్కులను పంపిణీ కూడా చేశారు సీఎం. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేస్తూ జిల్లాల్లో సీఎం పర్యటన అయితే కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్ లో ఈ పర్యటన అయితే వికారాబాద్ జిల్లాలో అయితే పర్యటన కొనసాగింది. ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. నిజామాబాద్ లో జరిగింది, ఈ రోజు వికారాబాద్ తాండూరులో అయితే అయితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ప్రజలకైతే విజ్ఞప్తి చేశారు సీఎం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గత 2 ఏళ్లుగా ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను తీసుకువెళ్తోంది. కాబట్టి ప్రజలంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలనైతే కోరారు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పైన పలు విమర్శలు కూడా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తోందని చెప్పి కూడా తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించి తమకు అవకాశం, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అయితే ప్రజలని కోరారు. అయితే గల్లీలో బీజేపీ గెలిస్తే మోడీ వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తారంటూ కొన్ని ఎద్దేవా చేశారు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్న పార్టీ గెలిచినప్పుడే అభివృద్ధి పథకాలు అనేవి గల్లీ వరకు చేరుతాయి. కానీ ఢిల్లీకి గెలిస్తే, ఢిల్లీ ప్రతినిధులు గెలిస్తే ఎలా పథకాలు వస్తాయని చెప్పి ప్రజలను ప్రశ్నించారు. ఖచ్చితంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని చెప్పి కోరారు. అలాగే సబితా ఇంద్రారెడ్డికి ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం లైఫ్ ఇచ్చిందని కూడా గుర్తు చేశారు. 2014లో 2016లో సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ అండగా నిలిచిందన్నారు. అలాంటి తరుణంలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లోకి వెళ్ళిందని కూడా గుర్తు చేశారు. అయితే ఇలాంటి నాయకులు మళ్ళీ ఎప్పుడు కూడా రాజకీయాలు లేకుండా చేయాలని చెప్పి సీఎం గుర్తు చేసిన పరిస్థితి ఉంది. అలాగే కేసీఆర్ వీళ్ళకు చిత్తశుద్ధి లేదని కూడా అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని దోచుకోవడమే లక్ష్యంగా అయితే వాళ్ళు 10 ఏళ్ల పాటు పనిచేశారని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే కేటీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని కూడా అన్నారు. అయితే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన తెలియజేశారు. కనీసం ఈ రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీళ్లు తెచ్చే పరిస్థితి లేదన్నారు. కనీసం అన్ని రోజులు పనిచేసినప్పటికీ రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీళ్లు తెప్పియడంలో విఫలమయ్యారని చెప్పి తెలియజేశారు. మళ్ళీ అలాంటి వాళ్ళని పదవిలోకి రానిపోద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే కార్యక్రమానికి వారిగా ప్రజలైతే తరలి వచ్చారు. అలాగే కాళేశ్వరం 3 సంవత్సరాల్లోనే కూలేశ్వరంగా తయారైందని చెప్పి కూడా తను ఎద్దేవా చేశారు. మాటల పంచుతలో ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచారు. అక్కడ దీంతో ఈ సభ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వాటికి సంబంధించి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఒకటొకటి పరిష్కరిస్తూ ఉన్నాం. కాబట్టి మరోసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలో తమకే పట్టం కట్టాలని చెప్పి సీఎం అయితే ప్రజల్ని కోరారు. మొత్తం సభ మొత్తం కూడా అశాంతం కూడా ఇతర పార్టీల పైన విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ ఈ కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాలు ఎగరవేయాలని చెప్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సీఎం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు. ఏపీ రాజధాని అమరావతిలో దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రాత్మక అడుగుపడింది.
అమరావతి క్వాంటమ్ వాలీ భవన నిర్మాణానికి శనివారం సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారనుంది. దీంతో రాజధాని అమరావతి రూపురేఖలు మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అంటే రాష్ట్రానికి ఇంపార్టెంట్ అయిన అమరావతిలో ఇంత అంటే చాలా రకాలుగా ఈ యొక్క కంపెనీలు తేవడమే కాకుండా ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా అనేక రాష్ట్రంలో అనేక కంపెనీలు తేడంలో కూడా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ముందడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అమరావతిలో శనివారం తెల్లవారు జరిగిన ఏదైతే భూమి పూజ ఉందో దీని ఏదైతే కాంటెంట్ వాల్యూకి సంబంధించి కూడా భవనాన్ని ఒక 50 ఎకరాల్లో నిర్మించడానికి అయితే ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అలాగే నారా లోకేష్ మరియు పలువురు అందులో హాజరవడం జరిగింది. అయితే కేంద్రం చూస్తుంటే చాలా వరకు దేశం మొత్తం కూడా అమరావతి కాసి చూసే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. క్వాంటమ్ కంపెనీకి సంబంధించి ఈ యొక్క భవనంలో ఈ యొక్క అనేక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అట్లాగే హెల్త్ కానీ ప్రతి ఒక్కటి అంటే చాలా వరకు అక్కడి నుంచే కేంద్రంగా మారబోతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే విజనంగా కూడా ఆలోచించి కూడా చాలా వరకు ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ యొక్క క్వాంటమ్ కంపెనీకి సంబంధించి కూడా ఈ రోజు ఈ యొక్క శంకుస్థాపన విషయంలో ఏదైతే 50 ఎకరాల భూమిలో అయితే ఈ యొక్క శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో అమరావతి అనేది కూడా చాలా కీలకంగా మారబోతుందంటూ కూడా నిపుణులు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ద అప్డేట్. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. ఇక బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్డు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగిపై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్ పై గృహాన్ని సందర్శించే పర్యటనలో భాగంగా జోగి రమేష్ కి ముందే నోటీసులు ఇచ్చాం, జన సమీకరణలు చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు అంటూ కూడా నోటీసులు ఇచ్చినా సరే ఆయన ఆ ప్రాంతంలో పోలీసులు ఇచ్చిన నియమాలు పరిగణలోకి తీసుకోకుండా బైక్ ర్యాలీ కానీ జనాలను సమీకరించడం, అలాగే రోడ్లు బ్లాక్ చేయడం, సున్నితమైన ప్రాంతంలో హెచ్చరిక చేయడం ఇవన్నీ చేశారు అంటూ కూడా ఎస్ఐ రవివర్మ ఏదైతే ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఉన్నాడో ఆయన ఈ యొక్క ఫిర్యాదును అయితే చేయడం జరిగింది. దానిపైన పోలీసులు అయితే ఆయన పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం కూడా చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే జోగి రమేష్ పైన ఇప్పటికే సిట్ గానీ ఏదైతే నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. అలాగే జోగి రమేష్ బయట ఉంటే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను తారుమారు చేస్తారు, తన బెయిల్ ని క్యాన్సిల్ చేయండి. నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా తన పైన అయితే కేసు నమోదు చేయడం చూస్తా ఉన్నాం. నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కేసు నమోదు చేయడం చూసాం. ఈ కేసులో అయితే హైకోర్టు అయితే పోలీసులను కొంత తన పైన ఎటువంటి ముందస్తు అరెస్టులు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఏసీబీ కోర్టులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ సిట్ కానీ ఈ కేసు వేయడం చూస్తా ఉన్నాం. ఆ బెయిల్ కోసం బెయిల్ ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ అయితే కోర్టు ముందుకైతే రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఆయన మీద మరొక నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదవడం కూడా చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా జోగి రమేష్ చుట్టూ కూడా అనుచితుల వ్యాఖ్యలు కావచ్చు, అలాగే లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనుసరించిన విధానం కానీ సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు పోలీసులు చెప్పిన విధంగానే కొనసాగించాలి. అలా కాకుండా ఇంకొక విధానానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా
సెక్షన్ 30 అనేది అమల్లో ఉంది. కాబట్టి పోలీసులు చెప్పిన నియమావళి ప్రకారమే జరగాలి. దానికి వ్యతిరేకం చేస్తే నాయకులపైన కేసులు కూడా పెడతాం జరిగింది. సో ప్రస్తుతం అయితే జోగి రమేష్ పైన ఇప్పటికే 2 కేసులు నమోదైనాయి. ఇప్పుడు 3వ కేసు కూడా ఇబ్రహీం పట్ల నమోదవడం కూడా చూడొచ్చు విజయ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక శ్రీవారి కల్తీ లడ్డు అంశంలో గత కొంతకాలంలో కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయ దుమారం కొనసాగిస్తున్నారు. లడ్డు నాణ్యత బాధ్యత అంశాలపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. చెప్పండి బస్వరాజ్, అప్డేట్స్ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు అంశం గత కొద్ది రోజులుగా ఏదైతే టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు, అంటే గత ఏడాది ఏదైతే లడ్డు తయారీకి వాడే ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యి కల్తీ జరుగుతూ ఉంది. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఒక ఆరోపణ బలంగా అప్పట్లో చంద్రబాబు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అక్కడ నుంచి సిట్ ద్వారా ఏదైతే సిబిఐ కూడా దర్యాప్తు చేస్తూ ఇటీవల ఛార్జీ షీట్ దాఖలు చేస్తే ఒక నివేదికలో ఒక రిపోర్ట్ను బయటపెట్టిన పరిస్థితి. అంటే ఆ రిపోర్ట్ లో ఏముంది అనేది, అంటే దర్యాప్తు సంస్థలు ఏం చెప్పాయో తెలియదు కానీ ఈ పార్టీలు అయితే టీడీపీ వైసీపీ ఎవరికి వారు అనుకూలంగా మలుచుకొని ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ భక్తుల యొక్క ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఈ విషయము లేదా ఈ రాధాంతం సద్దుమణిగే పరిస్థితులు కనిపించట్లే. అంటే ఒకరికొకరు ఎత్తుగడ వేసుకుంటూ ఒకరికొకరు వ్యూహాలు చేసుకుంటూ దుమ్మెత్తు పోసుకోవడము లేదా ఎద్దేవా చేసుకోవడము ఇది పరిపాటిగా మారిపోయిన పరిస్థితులు. మరి నిజంగా ఆ లడ్డుకు కల్తీ లడ్డు జరిగిందా, ఆ నెయ్యి కల్తీగా ఉందా, లేదా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది స్పష్టంగా దర్యాప్తు సంస్థలు తేల్చి ప్రకటన చేసిన పరిస్థితులు లేవు. కానీ ఏదైతే జంతువుల కొవ్వు లేదని వైసీపీ చెప్తా ఉంది, ఆ విధంగా రిపోర్ట్ వచ్చిందని వాళ్ళు చెప్తున్న పరిస్థితులు, నెయ్యి అయితే కల్తీ జరిగింది కాబట్టి కల్తీ ఎంతో కొంత ఉంది కాబట్టి ఏదైతే కూటమి నేతలు కావచ్చు టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెయ్యి వ్యవహారము లేదా ఇలా కల్తీ లడ్డు వ్యవహారము, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 దేవస్థానం ఇది. కోట్లాది మంది భక్తులు కూడా అక్కడ ఏదైతే స్వామివారికి భక్తి శ్రద్ధలతో లేదా కొలిచే దేవుడు, అలాంటి దేవుని వద్ద ఈ లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందని లేదా ఇతరతర రసాయనాలు కలిసాయని ఈ విధంగా ఆ కల్తీ లడ్డు అంతా కూడా కోట్లాది మంది భక్తులు తిన్నారని, అంటే ఈ అంశాన్ని టీడీపీ వైసీపీ ప్రధాన అస్త్రంగా మలుచుకొని అంటే రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వారి అవసరాలకు ఉపయోగించుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు లేదా దేవుణ్ణి మైనపరుస్తున్న పరిస్థితులపై అయితే హిందూ సంఘాలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, కొందరు విశ్లేషకులు మండిపడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యం ఎందుకు వచ్చింది? అయితే ఎప్పుడో జరిగిన అంశము లేదా ఇప్పుడు దర్యాప్తు లేదా సిబిఐ కొంత ప్రకటన ఇచ్చి ఒక రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఎన్డీటీవీ కూడా చెప్పిన పరిస్థితులు, అంటే కల్తీ అయితే ఉంది అని చెప్తున్నట్లు, అంటే ఒకరు చెప్తుంటే లేదు జంతువుల కొవ్వు ఉందని మరొకరు చెప్తున్న పరిస్థితులు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడతా ఉంది? ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఇటీవల చూసాం మనం. ఏదైతే కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో కూడా దీని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. నేను ఏదైతే ఎన్డీటీవీలో ఉన్న రిపోర్ట్ ఆధారంగా ఆ రోజు చెప్పాల్సి వచ్చింది, అదే ఎనిమల్ ఫ్యాట్ ఉందని, కాబట్టి నేను రిపోర్ట్ చూసే చెప్పాను, దానికి నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన వైసీపీకి సూటిగా ప్రశ్నించారు. మరి చంద్రబాబు ఇప్పటికీ తన మాటలు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆయన ఇప్పటికీ బలంగా నమ్ముతున్న పరిస్థితులు. మరి వైసీపీ అయితే దీన్ని కొట్టిపరేస్తా ఉంది. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉంది, ఒక ముఖ్యమంత్రి, అలాంటి మనిషి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నారో లేదా అడుగడుగునా నిలదీస్తున్న పరిస్థితులు. మరి ఇలా వైసీపీ టీడీపీలు ఎంత దూరం వెళ్తాయి? అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అస్త్రంగా చేసుకుని కల్తీ లడ్డుని కల్తీ నెయ్యిని ఇలా ఎంత ముందుకు తీసుకెళ్తాయి? మన భక్తుల మనోభావాలతో ఎప్పటిదాకా వీళ్ళు ఫుల్ స్టాప్ పెడతారో అలాగే ఆడుకుంటూ పోతారా, లేదా వాళ్ళని దేవుణ్ణి లేదా భక్తుల్ని కించపరచుకుంటూ పోతారనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితికి త్వరగా స్వస్తి పలికి ఏదైతే వారి రాజకీయ స్వప్రయోజనాలు ఉంటే వేరే రకంగా చూసుకోవాలి, కానీ అభివృద్ధి సంక్షేమము ఇలా వ్యక్తిగతంగా అంటే దేవుణ్ణి భక్తుల్ని ప్రధానాస్త్రంగా చేసుకోరాదని అందరూ కూడా హితువు పలుకుతున్న పరిస్థితులు. మరి చూడాలి త్వరలో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఏ విధంగా ముందుకెళ్తారనేది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బస్వరాజు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంగా ఈ ప్రమాదం కనిపిస్తోందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ కూడా స్పందిస్తూ ఏ ఆధారాలు కాలిపోయాయో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాగా ల్యాబ్లోని కంప్యూటర్ విభాగంలో మొదలైన మంటలు భవనం అంతటా వ్యాపించగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే హైదరాబాద్ నాంపల్లి కేంద్రంగా ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ అనేది ఒక చాలా కీలకమైనటువంటి ల్యాబ్. అది ఆ ల్యాబ్లో ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం కూడా వాయిస్ రికార్డులు కావచ్చు, తర్వాత ఫోరెన్సిక్స్ ల్యాబ్స్, రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ ఉంటుంది. అది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే మీడియా ఏదైతే ఉన్నదో దాని పక్కన అక్కడ ఆ మంటలు సంభవించడం చాలా అరుదైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు, చాలా కీలకమైన అనవచ్చు. ఎందుకనంటే ఆ ల్యాబ్ అనేది అత్యంత కీలకమైనటువంటిదిగా మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అక్కడ కూడా కీలకమైన డాక్యుమెంటేషన్ అంతా కూడా అదో ల్యాబ్ లో ఉంటుంది. అయితే అది కనివిని ఎరగని రీతిలో ఇప్పుడు ఎప్పటి వరకు అది ఊహించని పరిణామంగా సంభవించినటువంటి సమాచారం ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకున్నప్పటికీ కూడా అది ఎవరికైనా నమ్మశక్యంగా దగ్గర పబ్లిక్ అయితే టాక్ ఉంది. మొత్తం మీద ఓటుకు నోటు కేసు అనేది కేటీఆర్ ఆరోపించడం, కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలందరూ కూడా ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డాక్యుమెంటరీ ఆలోచన రికార్డ్ అయితే ఏదైతే చేసుకొని త్వరలో వాళ్ళపైన చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటి సందర్భంలోనే అది బర్నింగ్ అయిందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయి ఉన్నది. ఎందుకనంటే ఎక్కడైతే ఇప్పుడు చర్యల నిమిత్తం తీసుకునే అంశం ముందుకు వచ్చినప్పుడు ఉన్న ఫలంగా ల్యాబ్ దగ్ధమవడం వెనుక అసలు ఏ కోణంలో అది దగ్ధమైంది, ఈ పరిస్థితిలో దగ్ధమవడం కనుక కారణాలు ఏంటి అనేది రాష్ట్రం అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయి చూస్తున్నది. 5 ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అది మంటలు అయితే అదుపులోకి రాలేదు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారాలు సేకరించినటువంటి ఓటుకు ఓటు నేటు కేసు అనేవి బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రేపు పొద్దున జైలు పోవాల్సి వస్తుందని పరస్పరం దానిలో అయితే ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇందులో కీలకమైన అంశం ఏదైతే ఉందో కాళేశ్వరం దానికి సంబంధించిన అంశం కూడా అక్కడే ఉంది, తేలాల్సి ఉంది. అన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ స్టేజ్లో వాళ్ళ ఆధీనంలోనే ఈ రికార్డ్ అంతా ఉన్నందున ఇప్పుడు బర్నింగ్ అవడంతో ఎన్ని రికార్డులు దగ్ధమైనాయి, ఎన్ని కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ పోయింది, ఏమి మిగిలింది అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద అగ్నితో ఆహుతైనటువంటి ఫైల్స్ అయితే ఉన్నాయి. అది ఎక్కడ కూడా మళ్ళీ టెస్టింగ్ కు రాలేకుండా తేలనే అంశం. ప్రతి సమస్య రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినంతా కూడా సీక్రెట్ గా ఎఫ్ఎస్ఎల్సీ ల్యాబుల్లో పెడతారు. మరి అదే దగ్ధమైనప్పుడు ఇంకా మిగతా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే మొన్నటికి మొన్న కేసీఆర్ కానీ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరినీ వాయిస్ రికార్డులన్నీ టాలీ చేసుకోవడానికి ఏదైతే వాళ్ళకు మ్యాచ్ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఫోన్ టాపింగ్ కేసులో మ్యాచ్ అవ్వడానికి లాస్ట్ ఎండింగ్ బర్నింగ్ అవడం, దానిపైన సంచలనం అయితే తెల్లరేగుతున్నది. మొత్తం పైన ఈ బర్నింగ్ అంశం రికార్డ్స్ ఉన్నాయా లేవా అనేది మాత్రం అధికారులు నిర్ధారించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్స్ ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా ఇంకేమైనా ఉన్నాయా లేవా అని కూడా అధికారులు తేలాల్సిందైతే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించి ఇరు దేశాల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇక భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి దారితీసే ఫ్రేమ్వర్క్ను కూడా ఇరు దేశాలు ఏర్పాటు చేశాయి. ఇక ఈ ఒప్పందానికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ ఏది భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ను తెరతీస్తుందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ప్రస్తుతం భారత్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి అయితే మాత్రం మరో ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు.
రెండు దేశాల మధ్య మధ్యంతర ఒప్పందంపై సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో రష్యా ఆయిల్ కొనుగోలును ఆపేసిన భారత్ పై ప్రస్తుతం 25% సుంకాలు ఎత్తేసినట్లు కూడా అమెరికా అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం భారత్ సుంకాలు 18% పరిమితం చేస్తున్నట్లు ప్రకటించడంతో సుంకాల తగ్గింపుతో భారత్ ఉత్పత్తిపై అమెరికాలో తగ్గిన ధరలు కూడా ఏదైతే జనరిక్ ఫార్మా, జెమ్స్, డైమండ్స్, విమాన విడిభాగాలకు ఊరటైతే మాత్రం లభించవచ్చు. భారత్ టెక్స్టైల్స్ లో ఏదైతే లెదర్ ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, యంత్ర విడిభాగాలకు కూడా ఊరటైతే మాత్రం కలిగిందని చెప్పవచ్చు. సుంకాల తగ్గింపుతో భారత్ ఉత్పత్తులపై అమెరికాలో కూడా పూర్తిగా ధరలు అయితే మాత్రం తగ్గనున్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాల తొలగింపులకు అమెరికా వస్తువులపై కూడా మన దేశంలో తగ్గనున్న ధరలు కూడా మనం చూసుకున్నట్లయితే తాజా పళ్ళు, పెరాసిట్ పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్, గింజల పశువులకు మేతగా వాడే ఎర్ర జొన్నలు తగ్గుతున్న కూడా వాటిపై కూడా ధరలు కూడా తగ్గట్టున్నాయి విజయ. అయితే ఏదైతే రెండు దేశాల మధ్య మధ్యంతర ఒప్పందంపై సంయుక్త ప్రకటన అయితే మాత్రం విడుదల చేశారు. రష్యా ఆయిల్ కొనుగోలుపై ఆపేసిన భారత్ పై అయితే 20% సుంకాలు ఎత్తేసినట్లు కూడా అమెరికా అయితే మాత్రం ఆ యొక్క భారత్ సుంకాలపై 18% పరిమితం చేస్తున్నట్లయితే మాత్రం ప్రకటించింది. అదే విధంగా భారత్ కి అయితే మాత్రం ట్రంప్ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. భారత్ పై విధించిన ఏదైతే అదనపు 20% సుంకాన్ని కూడా ఎత్తివేసినట్టు కూడా ట్రంప్ అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై కూడా ట్రంప్ సంతకాలు చేయడం జరిగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని అయితే మాత్రం మోడీ కూడా స్పందన అయితే మాత్రం పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. అమెరికాతో స్పందన అయితే మాత్రం ఏదైతే అమెరికాతో ఉన్న ఒప్పందం అయితే మాత్రం భారత్ ని బలోపేతం చేస్తుందని, భారత్ అమెరికా మధ్య బలమైన పూర్తి సంబంధాల కోసం వ్యక్తిగత కృషి చేసిన ఏదైతే ట్రంప్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రైతులు కూడా, వ్యాపారస్తులు పూర్తిగా ఏదైతే ఎంఈఎస్లు కూడా, మత్స్యకారులు కూడా కొత్త అవకాశాలు వస్తాయని కూడా మోదీ చెప్పడం జరిగింది. మహిళలకు, యువతకు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఉపాధి కూడా లభిస్తున్నట్టు కూడా మోదీ అయితే ఇప్పటికే కూడా తెలియజేయడం జరిగింది. అయితే అమెరికా 50% నుంచి 18% టారిఫ్ తగ్గించడంతో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు అమెరికాకి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి అంటున్నారు. 2025 ఫిబ్రవరిలో చర్చలు ప్రారంభమై కేంద్ర మంత్రి ఏదైతే పీయూష్ గోయల్ కూడా పూర్తిగా కూడా వివరించడం జరిగింది. ఈఆర్డీఎల్ గురించి కూడా ఏడాది పాటు కూడా చర్చలు జరిగాయంటే చాలా ఉత్పత్తులపై ఎగుమతుల టారిఫ్ కూడా 0 అయిందని కూడా, రైతులకు, వ్యవసాయానికి డీల్ అయితే మాత్రం రక్షణ కవచంగా మారిందని కూడా పూర్తిగా అయితే మాత్రం ఎవరైతే పీయూష్ గోయల్ కూడా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతీయ వస్త్రాలపై ఏదైతే పాదరక్షలపై కూడా 18% సుంకం కూడా తగ్గించినట్టు, మన ప్లాస్టిక్ రసాయనాలపై అమెరికాలో మాత్రం 18% టారిఫ్ కూడా చేరినట్టు కూడా పీయూష్ గోయల్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. జనరిక్ మెడిసిన్లు, వరజరాలు, విమాన విభాగాలపై కూడా సుంకాలపై కూడా పూర్తిగా తొలగింపు చేస్తున్న పీయూష్ గోయల్ అయితే మాత్రం పూర్తిగా చెప్పడం జరిగారు. ఈ డీల్ తో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం లేకుండా కూడా భారత్ స్మార్ట్ ఫోన్లు అమెరికాకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి కూడా పీయూష్ గోయల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఎంఎస్ఈఓకి ఈ టారిఫ్ ఎంత ఉత్తమిస్తుంది, యువతకు ఉపాధి ఉద్యోగాలు ఎంతవరకు పుష్కలు లభిస్తాయని కూడా, ఎగుమతుల ద్వారా $37 మార్కెట్ కూడా వేస్తుందని చెప్పేసి కూడా పీయూష్ గోయల్ అయితే మాత్రం వివరించడం జరిగింది విజయ. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇవి ఇప్పటి వరకున్న 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.